Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu social ki sambandhinchi manam important ayinatuvanti oka 50 varaku methods ki sambandhinchi bits fast forwarding method lo chusukundam. And mana channel ni evaraina first time visit chestunnatlaite mana channel lo anni subjects ki sambandhinchi classes, quick revision classes and quick revision bits videos chestunnanu. Already chesesanu kuda. And ippudu nenu ee vidhanga fast forwarding method lo exam ki time చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనిపిస్తే అవన్నీ కూడా ఇలా ఫాస్ట్ గా మీ అందరికీ చెప్పేస్తున్నాను. అండ్ దీంతో పాటుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్ గా ఆల్రెడీ చేశాను. అండ్ ఈ రోజు ఇంకొక కరెంట్ అఫైర్స్ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. సో అది కూడా చూడండి. ఆ కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి మీకు ఒకవేళ కావాలి అంటే మొత్తం ఆల్రెడీ ఇంతవరకు మీరు చేసిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒక వీడియో రూపంలో పెట్టండి అంటే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆ వీడియో కూడా నేను ప్రిపేర్ చేసి పెడతాను. సో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ లింక్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరు చూడండి. ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. ఓకేనా? సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. విద్యార్థులు ఆకురాజు అడవులకు, చిట్టడవులకు, సతత హరిత అరణ్యాలకు మధ్య గల భేదాలను తెలిపే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది? ఆప్షన్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అవగాహన. విద్యార్థులు ఆకురాజు అడవులకు, చిట్టడవులకు, సతత హరితారణ్యాలకు మధ్య గల భేదాలను తెలిపే స్పష్టీకరణ అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది. ఇక్కడ మళ్ళీ మీరు పెన్తో మార్క్ పెడితే ఇక్కడ టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ అండ్ అలాగే స్క్రీన్ మీద కూడా వేస్ట్. అందుకే నేను ఫాస్ట్ గా చెప్తాను, మీరు వినేయండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చర్చా పద్ధతి. భారతదేశంలో ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి చర్చా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. జరిగిన సంఘటనలను ఒక క్రమమైన విధానంలో ప్రారంభం నుంచి చివరి వరకు విద్యార్థులు ఆసక్తిగా అభ్యసించడంలో ఏ పద్ధతి తోడ్పడుతుంది? ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కథా పద్ధతి. జరిగిన సంఘటనలను ఒక క్రమమైన విధానంలో ప్రారంభం నుంచి చివరి వరకు విద్యార్థులు ఆసక్తిగా అభ్యసించడంలో ఈ యొక్క కథా పద్ధతి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అని అడిగారు. ఏ పురాతన కట్టడాలు, పనిముట్లు, ఆయుధాలు. దీనికి ఆన్సర్ అయితే నేను డైరెక్ట్ గా చెప్తాను, మీరు కూడా వినేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ A1, B2, C3. A1 పురాతన కట్టడాలు, పనిముట్లు, ఆయుధాలు, నాణేలు అనేవి భౌతిక వనరులకు సంబంధించినవండి. పురాతన కట్టడాలు, పనిముట్లు, ఆయుధాలు, నాణేలు అనేవి భౌతిక వనరులకు సంబంధించినవి. నెక్స్ట్ పాటలు, గేయాలు అనేవి అలిఖిత వనరులు. సెకండ్ వన్ పాటలు, గేయాలు అనేవి అలిఖిత వనరులకు సంబంధించినవి. అలాగే రాజశాసనాలు, అధికారిక పత్రాలు, జీవిత చరిత్రలు, వంశవృక్ష రచనలు ఇవన్నీ కూడా మనకి థర్డ్ వన్ లిఖిత వనరులు. పురాతన కట్టడాలు, పనిముట్లు, ఆయుధాలు, నాణేలు భౌతిక వనరులు, పాటలు, గేయాలు అలిఖిత వనరులు, రాజశాసనాలు, అధికారిక పత్రాలు, జీవిత చరిత్రలు లిఖిత వనరులు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సూక్ష్మ బోధనలో మూడవ దశ ఏది? ఫస్ట్ వన్ జ్ఞాన సముపార్జన దశ. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బదలాయింపు దశ. సూక్ష్మ బోధనలో మూడవ దశ ఏది అంటే బదలాయింపు దశ. చాలా మంది ఆప్షన్స్ కి టైం ఇవ్వండి, మేము ఆన్సర్ చేస్తాం. అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇవి కావాల్సిన వాళ్ళు ఇవి చూడండి, అవి కావాల్సిన వాళ్ళు అవి చూడండి, మీకు ఏవి నచ్చితే అవి చూడండి. కానీ ఇక్కడ వాళ్ళు అలాగా, అక్కడ వాళ్ళు ఇలాగా కామెంట్ చేయకండి. అన్నీ ఉన్నాయి, మీరు చూడాల్సిందే లేట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అనుభవ శంకువులో అనుభవాలు క్రింద నుండి పైకి వెళ్లే కొలది ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మూర్త అనుభవాల నుండి అమూర్త అనుభవాలుగా. అనుభవ శంకువులో అనుభవాలు క్రింద నుండి పైకి వెళ్లే కొద్దీ ఏ విధంగా ఉంటాయి అంటే మూర్త అనుభవాల నుండి అమూర్త అనుభవాలుగా. పై నుండి క్రిందికి వెళ్లే కొద్దీ అమూర్త అనుభవాలుగా నుండి మూర్త అనుభవాలుగా. ఓకేనా? అనుభవ శంకులో కింద నుండి పైకి వెళ్లే కొద్దీ మూర్త అనుభవాల నుండి అమూర్త అనుభవాలుగా, పై నుండి క్రిందికి వచ్చే కొద్దీ అమూర్త అనుభవాల నుండి మూర్త అనుభవాలుగా ఉంటాయి. నెక్స్ట్. ఒక నికష సమాధాన పత్రాలను ఎన్నిసార్లైనా ఎంతమంది చేతనైనా మాపనం చేసినా అన్నిసార్లు అంతమంది దాన్ని ఇంచుమించుగా ఒకే తీరుగా మాపనం చేసినట్లయితే ఆ నికషకు ఏ లక్షణం ఉన్నదిగా చెప్పవచ్చు అంటే విశ్వసనీయత. సెకండ్ వన్. ఒక నికష సమాధాన పత్రాలను ఎన్నిసార్లు లెక్కించినా ఎంతమంది చేతనైనా మాపనం చేసినా అన్నిసార్లు అంతమంది దాన్ని ఇంచుమించుగా ఒకే విధంగా మాపనం చేయగలిగితే ఆ ప్రశ్న పత్రానికి లేదా ఆ నికషకు విశ్వసనీయత అనే లక్షణం ఉందని మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
భావి జీవితానికి ఉపయోగకరమైన అనుభవాలను అందజేస్తూ నిజ జీవితానికి సంసిద్ధులను చేయడానికి విద్యా ప్రణాళికలో అవకాశం ఉండాలి అనేది ఏ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రానికి సంబంధించింది? ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమగ్ర అనుభవాల సూత్రము. భావి జీవితానికి ఉపయోగకరమైన అనుభవాలను అందజేస్తూ నిజ జీవితానికి సంసిద్ధులను చేయడానికి విద్యా ప్రణాళికలో అవకాశం ఉండాలి అనేది సమగ్ర అనుభవాల సూత్రం ప్రకారము చెందింది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో భూమి ఆకారము, చుట్టుకొలత, బరువు, ఘనపరిమాణము, అక్షాంశాలు, రేఖాంశాలను గురించి చర్చించాడు. అయితే ఈ రెండు శాస్త్రాల మధ్య సహసంబంధం దేన్ని సూచిస్తాయి అంటే ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రము, గణితము. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో భూమి ఆకారము, చుట్టుకొలత, బరువు, ఘనపరిమాణము, అక్షాంశాలు, రేఖాంశాల గురించి చర్చిస్తే ఈ రెండు శాస్త్రాల మధ్య సహసంబంధం ఏంటి? భూగోళ శాస్త్రము మరియు గణిత శాస్త్ర సంబంధం. ఓకేనా? నెక్స్ట్, బేధిమెట్రిక్ భూపటాలు ఏ రంగులో ఉంటాయి? ఆన్సర్ థర్డ్ వన్ ముదురు నీలము. బేధిమెట్రిక్ భూపటాలు ముదురు నీలపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రయోజనాలను గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫోర్త్ వన్ ABCD ఇవన్నీ కూడా సరైనవే. ఏంటి మరి సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించి సరైన వాక్యాలు ఏంటేంటి? ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేది స్వయం అభ్యసనకు తోడ్పడుతుంది, తనకు తానుగా నేర్చుకోవడానికి. అలాగే అధ్యయనం పట్ల ఆసక్తిని పెంపొందించేది సమస్య పరిష్కార పద్ధతి. విద్యార్థులలో చొరవ, బాధ్యతను పెంపొందిస్తుంది సమస్య పరిష్కార పద్ధతి. సహకారము, సహనము, ఆత్మవిశ్వాసం కూడా పెంపొందిస్తుంది ఏది అంటే సమస్య పరిష్కార పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి అనేది స్వయం అభ్యసనకు తోడ్పడుతుంది, అధ్యయనం పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది, విద్యార్థులలో చొరవ, బాధ్యతను పెంపొందిస్తుంది, సహకారము, సహనము, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. మీకు 2 టైమ్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇక్కడే మీరు గుర్తుంచుకోండి, అలా మీకు గుర్తుంటుంది నా వాయిస్ అని. నెక్స్ట్ క్వశ్చన్, బులెటిన్ బోర్డులో కొన్ని చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఏ పద్ధతి అది మరి? థర్డ్ వన్ పరిశీలన పద్ధతి. బులెటిన్ బోర్డులో కొన్ని చిత్రాలను ఉపయోగించడం ద్వారా పరిశీలన పద్ధతిని ఉపయోగించవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఛాత్రోపాధ్యాయుడు సూక్ష్మ పాఠాన్ని ఎన్ని నిమిషాల్లో సహ విద్యార్థులకు బోధించాల్సి ఉన్నది? సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 5 నుంచి 10 నిమిషాలు. ఛాత్రోపాధ్యాయుడు సూక్ష్మ పాఠాన్ని ఎన్ని నిమిషాల్లో సహ విద్యార్థులకు బోధించాల్సి ఉంది అంటే 5 నుంచి 10 నిమిషాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి అభ్యసన లోపాలను గుర్తించి సవరించే కార్యక్రమం చేపట్టి ఆ లోపాలను తొలగించేందుకు చేసే మూల్యాంకనం ఏది? థర్డ్ వన్ సంకలనాత్మక మూల్యాంకనం. విద్యార్థి అభ్యసన లోపాలను గుర్తించి సవరించే కార్యక్రమం చేపట్టి ఆ లోపాలను తొలగించేందుకు చేసే మూల్యాంకనం ఏది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏం చెప్పాను చెప్పండి? థర్డ్ వన్ లోప నిర్ధారణ. ఏం చెప్పాను? లోప నిర్ధారణ చెప్పానా? ఆన్సర్ లోప నిర్ధారణ. మళ్ళీ చెప్తాను, గుర్తుంచుకోండి. విద్యార్థి అభ్యసన లోపాలను గుర్తించి సవరించే కార్యక్రమం చేపట్టి ఆ లోపాలను తొలగించేందుకు చేసే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. ఓకేనా? ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ చేసేసాను. ఇప్పుడు చేస్తున్నవన్నీ ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో చేస్తున్నాను. ఇవి కావాల్సిన వాళ్ళు ఇవి, అవి కావాల్సిన వాళ్ళు అవి చూడండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ట్రిక్స్ వీడియో చేస్తాను. ఇది మీకు ఎగ్జామ్ కి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ వీడియో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ వీడియో ఒక పెద్ద వీడియో చేశాను ఆల్రెడీ. అంతకుముందు చిన్న చిన్న వీడియో చేశాను. అండ్ ఇప్పుడు ఇంకొక పెద్ద వీడియో చేస్తాను. మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక వీడియోలో కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి 1 గంట 2 గంటలు అయినా సరే పర్వాలేదు, మాకు పెద్ద వీడియో కావాలి అని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ పాఠం విని విద్యార్థి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోటు బడ్జెట్ వలన కలిగే ఫలితాలను ఊహించగలిగినచో నెరవేరిన లక్ష్యం ఏది? సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ వినియోగం. బడ్జెట్ పాఠం వినిన విద్యార్థి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోటు బడ్జెట్ వలన కలిగే ఫలితాలను ఊహించగలిగితే వినియోగం అనే లక్ష్యానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిసరానికి గాని శాస్త్రానికి గాని కళకు ప్రవర్తనకు గాని సంబంధించి ముఖ్యమైన సమగ్రమైన భాగమే యూనిట్ అని నిర్వచించింది ఎవరు అంటే హెన్రీ మోరిసన్. ఫస్ట్ వన్, ఒక పరిసరానికి గాని శాస్త్రానికి గాని కళకు గాని ప్రవర్తనకు గాని సంబంధించి ముఖ్యమైన సమగ్ర భాగమే యూనిట్ అని నిర్వచించింది హెన్రీ మోరిసస్. నెక్స్ట్ వన్, విద్యార్థుల జ్ఞాన సముపార్జన కుటుంబం నుండి మొదలై విశ్వసనీయ అంశాలను సృష్టిస్తుంది అని పేర్కొన్న కమిటీ ఏది? ఆన్సర్ సెకండ్ వన్ కొఠారీ కమిషన్. విద్యార్థుల జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీయ అంశాలను సృష్టిస్తుంది అని పేర్కొన్న కమిటీ ఏది అంటే ఆన్సర్ వచ్చేసరికి కొఠారీ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక నియంత్రణ విలువ గల వనరులు
ఏవి? సాంఘిక నియంత్రణ విలువలు గల వనరులు ఏవి? కట్టుబాట్లు అలాగే పద్ధతులు. ఫస్ట్ వన్ కట్టుబాట్లు పద్ధతులు. సాంఘిక నియంత్రణ విలువలు గల వనరులు, కట్టుబాట్లు, పద్ధతులు. నెక్స్ట్ ప్రదేశాల మధ్య దూరము, అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకోవడం ఏ ఏ శాస్త్రాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భూగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము. ప్రదేశాల మధ్య దూరం, అక్షాంశాలు, రేఖాంశాలు గురించి తెలుసుకోవడం ఏ ఏ శాస్త్రాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము. నెక్స్ట్ అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయులు అనుసరించే విధానమే బోధన పద్ధతి అని నిర్వచించిన వారు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసరికి వెస్లీ అండ్ రావెన్స్కీ. అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయులు అనుసరించే విధానమే బోధనా పద్ధతి అని నిర్వచించిన వారు వెస్లీ అండ్ రావెన్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో జరిగే మూల్యాంకనం ఏది? తరగతి గదిలో జరిగే మూల్యాంకనం థర్డ్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనం. తరగతి గదిలో జరిగే మూల్యాంకనం ఏది? లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ పలు రకాల శిలలు, వివిధ రకాల ఖనిజాలు, మృత్తికలు రకాలు, భూ సర్వే పరికరాలు, దిక్సూచి మొదలగు వస్తు సముదాయంలో ఈ విభాగ ప్రదర్శనలో ఉంచుతారు. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ భౌగోళిక వస్తు సముదాయము. పలు రకాల శిలలు, వివిధ రకాల ఖనిజాలు, మృత్తికల రకాలు, భూ సర్వే పరికరాలు, దిక్సూచి మొదలగు వస్తు సముదాయంలో ఏ విభాగ ప్రదర్శనలో ఉంచుతారు అంటే ఫస్ట్ వన్ భౌగోళిక వస్తు సముదాయంలో అయితే ఉంచడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మానవాభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రం ఏది? ఫోర్త్ వన్ సాంఘిక శాస్త్రం. మానవాభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రం సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ పటంలో వివిధ జిల్లాల్లో అడవులు విస్తరించి ఉండే ప్రాంతాలను గుర్తించడం అనేది ఏ స్పష్టీకరణకు సంబంధిస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ నైపుణ్యం. విద్యార్థి ఆంధ్రప్రదేశ్ పటంలో వివిధ జిల్లాల్లో అడవులు విస్తరించి ఉండే ప్రాంతాలను గుర్తించడం అనేది నైపుణ్యం అనే స్పష్టీకరణకు సంబంధించింది. నెక్స్ట్ చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రం ఇమిడి ఉన్న బోధనా పద్ధతి ఏది అంటే ఫస్ట్ వన్ ప్రకల్పనా పద్ధతి. చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రం ఇమిడి ఉన్న బోధనా పద్ధతి ప్రకల్పనా పద్ధతి. నెక్స్ట్ దేశ జనాభాలో వివిధ మతాల వారి సంఖ్యా వివరాలు, దేశంలో నీటి వనరుల లభ్యత మొదలగు అంశాలను వర్గీకరించి చూపించే గ్రాఫ్లు ఏవి? ఫస్ట్ వన్ వృత్త గ్రాఫ్. దేశ జనాభాలో వివిధ మతాల వారి సంఖ్యా వివరాలు, దేశంలో నీటి వనరుల లభ్యత మొదలగు అంశాలను వర్గీకరించి చూపించే గ్రాఫ్లు వృత్త గ్రాఫ్లు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల విద్యార్థిపై కలిగించే వాతావరణం యొక్క ప్రభావము మరియు వాతావరణంలో విద్యార్థులకు కలిగించే అనుభవము కరికులంని పేర్కొన్నది ఎవరు? అనుభవంగా కరికులంని పేర్కొన్నది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండర్సన్. పాఠశాల విద్యార్థిపై కలిగించే వాతావరణం యొక్క ప్రభావము మరియు వాతావరణంలో విద్యార్థులకు కలిగించే అనుభవంగా కరికులాన్ని పేర్కొంది ఎవరు అంటే అండర్సన్. నెక్స్ట్ విద్యా సంవత్సరంలో సాంఘిక అధ్యయనాలలో కేటాయించిన పీరియడ్లు, యూనిట్ పరీక్షల తేదీలు తెలియజేయింది ఏది? ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వార్షిక ప్రణాళిక. విద్యా సంవత్సరంలో సాంఘిక అధ్యయనాలలో కేటాయించిన పీరియడ్లు, యూనిట్ పరీక్షల తేదీలు తెలియజేయింది ఏది అంటే వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ విద్వానేన విద్వజ్జన పరిశ్రమం అన్న ఆర్యోక్తి ఎవరి చెవిలో నిరంతరం మ్రోగుతుండాలి? ఫస్ట్ వన్ ఉపాధ్యాయుడు. విద్వానేన విద్వజ్జన పరిశ్రమం అన్న ఆర్యోక్తి ఉపాధ్యాయుడి చెవిలో నిరంతరము మ్రోగుతూ ఉండాలి. నెక్స్ట్ క్రింది వాటిలో మ్యూజియం గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ABC. చూడండి మ్యూజియం గురించి సరైన అంశము వస్తు ప్రదర్శనశాలను మ్యూజియం అంటారు. మ్యూజ్ అనగా విద్యాదేవత అని అర్థము. మ్యూజియం అంటే విద్యాదేవత కొలువు ఉండే ఆలయం అని అర్థము. వస్తు ప్రదర్శనశాలనే మ్యూజియం అంటారు. మ్యూజ్ అంటే విద్యాదేవత అని అర్థము. మ్యూజియం అంటే విద్యాదేవత కొలువు ఉండే ఆలయం అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తులో ఉండే ప్రదేశాల ఉష్ణోగ్రతలు తెలిపి ఎత్తుగా ఉండడం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉంది అని సాధారణీకరించడం అనేది ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ? ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ సెకండ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ సంశ్లేషణ. ఎత్తులో ఉన్న ప్రదేశాల ఉష్ణోగ్రతలు తెలిపి ఎత్తుగా ఉండడం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉంది అని సాధారణీకరించడం అనేది ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ అంటే సంశ్లేషణ యొక్క స్పష్టీకరణ. నెక్స్ట్ క్రింది వాటిలో వేటిని విజ్ఞాన గనులుగా, సాంస్కృతిక నిధిగా, ప్రగతికి సోపానాలుగా పేర్కొనవచ్చు అంటే సెకండ్ వన్
గ్రంథాలయం క్రింది వాటిలో వేటిని విజ్ఞాన గనులుగా, సంస్కృతికి నిధిగా, ప్రగతికి సోపానాలుగా పేర్కొనవచ్చు అంటే గ్రంథాలయం. అభ్యాసకుడు సమీక్షకు పూర్వ పరిచయం క్రింద ఊహించే విషయ సమాచార సమూహమే ఒక యూనిట్ అని నిర్వచించింది ఎవరు అంటే ఫోర్త్ వన్ ట్రస్టన్. అభ్యాసకుడు సమీక్షకు పూర్వ పరిచయం క్రింద ఊహించే విషయ సమాచార సమూహమే ఒక యూనిట్ అని నిర్వచించింది ట్రస్టన్. నెక్స్ట్, ప్రస్తుతం ఉన్న పరీక్షలలో విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైన ప్రశ్న పద్ధతి ఏది? ఫోర్త్ వన్ బహుళ ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు. చూసుకోండి, ప్రస్తుతం ఉన్న పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైన ప్రశ్న పద్ధతి ఏది అంటే ఫోర్త్ వన్ బహుళ ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. సూక్ష్మాంశ బోధనలో తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య ఎంత ఉండాలి అంటే ఆన్సర్ ఫస్ట్ వన్ 5 నుంచి 10. సూక్ష్మాంశ బోధనలో తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య ఎంత ఉండాలి అంటే 5 నుంచి 10. నెక్స్ట్, మంచి ఉపాధ్యాయులకు ముఖ్యంగా 4 లక్షణాలు ఉండాలని కేఎఫ్ నారాయణ్ సూచించారు. అయితే అవి ఏంటి? ఆన్సర్ ఫోర్త్ వన్ ABCD 4 ఉండాలి. ఏంటేంటి? మంచి ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండాలి, ప్రజ్ఞను కలిగి ఉండాలి, భావ ప్రసార నైపుణ్యాలు ఎక్కువగా ఉండాలి, కర్తవ్య నిష్ఠ అనేది ముఖ్యంగా ఉండాలి. ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడిగా అవ్వాలంటే ఆ ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండాలి, ఆ ఉపాధ్యాయుడు ప్రజ్ఞను కలిగి ఉండాలి, భావ ప్రసార నైపుణ్యాలు ఆ ఉపాధ్యాయుడిలో ఎక్కువగా ఉండాలి, ఆ ఉపాధ్యాయుడికి ముఖ్యంగా కర్తవ్యం పైన నిష్ఠ అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు గ్రేడులు ఇవ్వడానికి అవసరమైన సమాచారం ఇచ్చేది ఏది? ఫస్ట్ వన్ సంకలన మూల్యాంకనం. విద్యార్థులకు గ్రేడులు ఇవ్వడానికి అవసరమైన సమాచారం ఇచ్చేది ఏది అంటే సంకలన మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. అన్ని వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టాపిక్ వైజ్గా, మోడల్ పేపర్ వైజ్గా బిట్స్, క్లాసెస్, క్విక్ రివిజన్ క్లాసెస్ ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్లో కూడా చేసేస్తున్నాను. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా చేశాను, అవి చూడండి, ఇంకా చేస్తాను కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధన అనే అంశాన్ని ప్రతిపాదించింది ఎవరు? థర్డ్ వన్ రైట్ ఆన్సర్ గాంధీజీ. సాంఘిక శాస్త్ర బోధన అనే అంశాన్ని ప్రతిపాదించింది గాంధీజీ. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 A, B. లక్ష్యాలు ఒక ప్రత్యేక అంశానికి సంబంధించినవి, లక్ష్యాలు ఉద్దేశాల్లో ఒక భాగము. లక్ష్యాలు అనేవి ఒక ప్రత్యేక అంశానికి సంబంధించినవి, అలాగే లక్ష్యాలు అనేవి ఉద్దేశాల్లో భాగము. ఈ రెండు అదొకటి. నెక్స్ట్, అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, సాపేక్షమైనవి, ఆపాదించబడేవి, సమయత కలిగినవి, విలువల యొక్క లక్షణాలు. ఈ రెండు కూడా ఏబి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏబి రెండు కూడా సరైనవి. ఏంటేంటి? లక్ష్యాలు అనేవి ఒక ప్రత్యేక అంశానికి సంబంధించినవి, అలాగే లక్ష్యాలు అనేవి ఉద్దేశాల్లో ఒక భాగము. అలాగే ఈ లక్ష్యాలు అనేవి అమూర్తమైనవి అండ్ అలాగే అంతర్లీనమైనవి, సాపేక్షమైనవి, ఆపాదించబడేవి, సమయత కలిగినవి, అలాగే విలువల యొక్క లక్షణాలు. ఓకేనా? ఇవి. నెక్స్ట్, సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారు చేసి చక్కగా ప్రదర్శించడం అనేది ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ? సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నైపుణ్యం. సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారు చేసి చక్కగా ప్రదర్శించడం అనేది ఈ యొక్క నైపుణ్యం అనే స్పష్టీకరణ. ఈ నైపుణ్యం అనే లక్ష్యానికి చెందినటువంటి ఒక స్పష్టీకరణ. నెక్స్ట్, తరగతి బోధనకు కొనసాగింపుగా ఇచ్చే అదనపు కృత్యాలను ఏమంటారు? ఫోర్త్ వన్ నియోజనాలు అంటారు. తరగతి బోధనకు కొనసాగింపుగా ఇచ్చే అదనపు కృత్యాలను నియోజనాలు అంటారు. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తూ కంఠస్థం చేసే వారికి అనువైన పద్ధతి ఏది? ఫోర్త్ వన్ సంశ్లేషణ. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తూ కంఠస్థం చేసే వారికి అనువైన పద్ధతి సంశ్లేషణ. వ్రాత పరీక్షల్లో గల రకానికి చెందింది ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్ మౌఖిక పరీక్ష. వ్రాత పరీక్షల్లో గల రకానికి చెందింది మౌఖిక పరీక్ష. సంగ్రహణాత్మక మూల్యాంకనం పరీక్షించే సామర్థ్యాలు ఏవి? ఫోర్త్ వన్ ABC. సంగ్రహణాత్మక మూల్యాంకనం పరీక్షించే సామర్థ్యాలు ABC. ఈ మూడు కూడా సరైనవే. ఏంటేంటి? విషయ అవగాహన, చదివి వ్యాఖ్యానించడము, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలు, పట నైపుణ్యము, ప్రశంసా సున్నితత్వము. విషయ అవగాహన, చదివి వ్యాఖ్యానించడము, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలు, పట నైపుణ్యము, ప్రశంసా సున్నితత్వము. ఓకేనా? ఇవి సంగ్రహణాత్మక మూల్యాంకనానికి పరీక్షించే సామర్థ్యాలు. నెక్స్ట్, విద్యార్థులలో కట్టడాలు నిర్మించిన రాజుల పట్ల, వ్యక్తుల పట్ల ప్రశంసాగుణం వేటి ద్వారా అభివృద్ధి చెందుతుంది? సెకండ్ వన్ చిరస్మారకాలు. విద్యార్థులలో కట్టడాలు నిర్మించిన రాజుల పట్ల, వ్యక్తుల పట్ల ప్రశంసాగుణం వేటి ద్వారా అభివృద్ధి చెందుతుంది అంటే చిరస్మారకాలు. ఓకేనా? అండ్ అలాగే
నేను సూపర్ థ్యాంక్స్ బటన్ ఓపెన్ చేశానండి. అది ఓపెన్ చేయడానికి ముఖ్యమైన కారణం ఫ్యూచర్లో ఒక మంచి గ్రంథాలయం పెట్టాలని. ఇన్ కేస్ ఎవరైనా సహాయం చేయాలి అంటే దాని ద్వారా మీరు సహాయం అయితే చేయొచ్చు. ఎవరిని నేను బలవంతం చేయట్లేదండి. ఇది నా ఒక మంచి ఆలోచన. దీన్ని మాత్రం ప్లీజ్ తప్పు ద్రోవ పట్టించకండి. ఎప్పుడైనా సరే ఒక గ్రంథాలయం చాలా పేదవారికి పుస్తకాలు కూడా కొనుక్కోలేని వాళ్ళ కోసం అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో గౌరవించండి వీలైతే నా యొక్క ఇటువంటి మంచి పనులను. మీరు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ గా మాత్రం స్ప్రెడ్ చేయకండి. సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. ఆల్రెడీ నేను అన్ని క్లాసెస్ వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. చూడని వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఆ ట్రిక్స్ వీడియో చూడండి. సో మన ఛానల్ కి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎటువంటి యాప్స్ లేవు మన ఛానల్ కి, ఎటువంటి మనీ నేను తీసుకోవట్లేదు, ఫ్రీగానే ఎప్పటికీ ఏ సార్లైనా మీరు చూసుకోవచ్చు. సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.